తల్లితో ప్రేమగా మాట్లాడరు, గర్వంతో మాట్లాడతారు. తండ్రితో ప్రేమగా మాట్లాడరు, అహంకారంతో మాట్లాడతారు. నిన్ను కన్న తల్లిదండ్రులతోనే అహంకారంతో గర్వంతో మాట్లాడుతున్నామంటే అరణ్య పాలైపోతాం దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎడారి పాలైపోతాం దేవుడు హెచ్చరిస్తున్నాడు. తల్లినైనను తండ్రినైనను దూషించి వాని దీపము కారు చీకటిలో ఆరిపేస్తానన్నాడు దేవుడు. అర్థమైందని మీకు? తల్లి ముదిమి వయసులో ఆమె నిర్లక్ష్యము చేయొద్దని బైబిల్ ఉంది. తల్లినైనను తండ్రినైనను కొట్టువానికి మరణశిక్ష విధించాలి, కన్ఫామ్. బైబిల్ చదువుతున్నారు మీరు? తల్లిని తండ్రిని దూషిస్తే నీ దీపం, వెలుగుతున్న దీపం దేవుడే ఆర్పేస్తాడు. భ్రష్టురాలుగా తయారవుతావు. నీ జీవితం ఇంక అంతే. నీ జీవితాంతం బాధలు పడవలసిందే, కష్టాలు పడవలసిందే, ఇబ్బందులు పడవలసిందే. బైబిల్ అంటుంది, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. నీకు దీర్ఘాయుషు కలగాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు. బైబిల్ చదవాలండి బాగా. తల్లిదండ్రుల పట్ల వినయం కలిగి, విధేయత కలిగి, తల్లిదండ్రులను గౌరవించేవాళ్ళు, తల్లిదండ్రులను ప్రేమించేవాళ్ళు ఎక్కడ సమాజంలో? ముసలోళ్ళు అయితే తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేస్తున్నారు. రోడ్డు దాటించమంటే దాటించలేకపోతున్నారు. ప్రార్థన తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేకపోతున్నారు. నిన్ను నవమాసాలో మోసి కని పెంచి గోరుముద్దలు తినిపించి నీ చేయి పట్టుకు నడిపించి నీ మలమూత్రాలు కడిగి నీకు స్నానాలు చేయించి నీకు మంచి బట్టలు వేసి నిన్ను బాగా చదివించి నిన్ను ఒక ప్రయోజకుడిగా చేశాడంటే తండ్రి తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత ఏముంది నీకు? నీకు నీవే చదువుకున్నావా? నీకు నీవే ఉద్యోగం తెచ్చుకున్నావా? నీకు నీవే డబ్బులు కట్టి చదువుకున్నావా? కాలేజీల్లో ఎవరు చదివించారు? తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని చెమటను రక్తంగా మార్చుకుని చదివించి మా జీవితాలు బాగోలేవు, మా పిల్లల జీవితాలన్నా బాగుండాలని నానా ఇబ్బందులు పడి చదివిస్తుంటే, చదివి ఉద్యోగం వచ్చిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత భార్య మాటలు విని తల్లిదండ్రులు విడిచిపెట్టే భ్రష్టులు లోకంలో లేరా? ఆలోచించండి. వారి జీవితాలు ఏమవుతాయి తెలుసా? గలతీ పత్రికలో ఉంది, నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు. నీకు మేలు కలిగినట్లు, నీకు దీర్ఘాయుష్మంతులు కలిగినట్లు భూమి మీద నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. తల్లిదండ్రిని తిట్టిన వాడికి మరణశిక్ష విధించమని ధర్మశాస్త్రం చెప్తుంది. తల్లిని కానీ తండ్రిని కానీ తిడితే మరణశిక్ష దేవుడు చెప్పాడు మోషే. ఈ సర్వ సమాజంలో ఎవడైనా తల్లిని కానీ తండ్రిని కానీ తిరితే వాడిని ఏం చేయాలంటే సర్వ సమాజం ఎదుటికి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేమన్నాడు. ఎవరు చెప్పింది? ఉన్నవాడు అనువాడు. అంటే తల్లిదండ్రుల పట్ల దేవుడు ఎంత కేర్ తీసుకున్నాడో. దేవుడు తీసుకున్నాడు తప్ప పిల్లలు తీసుకున్నారా? తల్లిదండ్రులను దూషించి వాడి దీపము కారు చీకటిలో వెలుగుతున్న దీపాన్ని ఆర్పేస్తానన్నాడు. ఒకవేళ నువ్వు కోట్లు సంపాదించవచ్చు, కారులు సంపాదించవచ్చు, నీ తల్లిని తండ్రిని నువ్వు చూడకపోతే, నువ్వు నిర్లక్ష్యం చేస్తే, నువ్వు సంపాదించుకున్న కోట్లు, నువ్వు సంపాదించుకున్న కార్లు, నువ్వు సంపాదించుకున్న మిద్దులు మేడలో సర్వనాశనం చేస్తానంటున్నాడు దేవుడు. వాని దీపము కారు చీకట్లో ఆర్పేస్తానంటే అంతే. దాని అర్థం అదే. ఆలోచించాలి. తల్లినైనను తండ్రినైనను కొట్టువాడికి మరణశిక్ష విధించాలి. ఎవడైనా తల్లిని కానీ తండ్రిని కొడితే మోసే సర్వ సమాజం ఎదురుకు తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేమన్నాడు. తల్లిదండ్రుల పట్ల దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడో. బిడ్డగా నీ తల్లిదండ్రుల పట్ల నీకు శ్రద్ధ ఉందా? బిడ్డగా నీ తల్లిదండ్రుల పట్ల నీకు బాధ్యత ఉందా? ఎంత బాగా కనిపించారు, ఎంత బాగా నిన్ను పోషించారు, ఎంత బాగా నిన్ను చదివించారు, ఎంత బాగా నిన్ను చూసుకున్నారో. నీకు ఏదైనా దెబ్బ తగిలితే, నీకు ఏదైనా వ్యాధి వస్తే, నీకు ఏదైనా బాధ వస్తే హాస్పిటల్లో దెబ్బ తగిలిన నీకంటే ఎక్కువ బాధపడుతుంది తల్లిదండ్రి. తల్లిదండ్రుల ప్రేమ అది. దేవుడు తర్వాత లోకంలో ఎవరైనా మంచి ప్రేమ ఉందంటే తల్లిదండ్రుల ప్రేమే. దేవుడు తర్వాత బాగా ప్రేమించేది తల్లిదండ్రుల ప్రేమే. దేవుడి ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ తప్ప లోకంలో ఇంకే ప్రేమ లేదు. లోకంలో ఉన్న ప్రేమంతా పనికిమాల ప్రేమలై, స్వార్థపూరితమైన ప్రేమలో, విషపూరితమైన ప్రేమలో.